హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చెప్పా కదా ఇలా బర్త్డే అని. సో అందుకోసం అందరం మార్నింగే లేచి తలస్నానం అయితే చేసుకునేసామన్నమాట. మా బుడ్డోడికి కూడా స్నానం చేయించేసాము. స్నానం చేయించేది ఒకటైతే వాడికి క్లాత్ చేసేది ఒక పెద్ద టాస్క్. అస్సలు వేయించుకోడు, తనకు ఆడిపిస్తాడు. ఇంకెట్టొకట ఫైనల్లీ వాడికి కూడా క్లాత్ చేసి రెడీ చేసేసామన్నమాట. మార్నింగ్ మా ఇంటికాడ ఒక గంగం గుడి ఉంది, అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ వినాయక స్వామి గుడి కూడా ఇక్కడే ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళిపోయామన్నమాట. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మార్నింగే కాస్త పాయసం చేస్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు ఏంటంటే మా బుడ్డోడికి ఈ ఉయ్యాల కర్రని తెచ్చాము. ఎప్పటి నుంచో తేవాలి అనుకున్నాం కానీ టైం కుదరలేదు. సో ఈసారి కోపించుకొని మరీ తెచ్చామన్నమాట, మనకు కావాల్సిన సైజులో. అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. మన కన్వీనియంట్గా చేయించుకున్నాము. అంటే ఎక్కువ ఎండలు వచ్చినప్పుడు వాడికి గాలి అనేది పోదు, క్లోజ్డ్గా ఉంటుంది ఉయ్యాల అనేది. సో అందుకోసం ఇది పెట్టామంటే మిడిల్లో బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ ఎయిర్ కూడా బాగా పోతుంది. అండ్ ఇంకా మిడిల్లో స్టిక్ అయితే పెట్టేసాము, చాలా బాగుంది. అండ్ ఈరోజు ఏంటంటే సాటర్డే వచ్చింది, ఈరోజు అయితే నాన్ వెజ్ తినము. సో ఫుల్ వెజ్ అనమాట. ఇంకా వెజ్లో ఏం మీల్స్ తినాలని ప్లాన్ చేసుకుంటున్నాము. అసలు నాన్ వెజ్ లేకపోతే ముద్దే తెగదు, అలాంటిది ఇంకా వెజ్లో చేసుకోవాలి. అందులో సెలబ్రేషన్స్ ఉన్న రోజు. నెక్స్ట్ గంగం గుడికి వెళ్ళామని చెప్పారు కదా, మార్నింగే 6కి అలా వెళ్ళాము. సో అప్పటికి ఇంకా అట్లా చీకటిగా ఉన్నింది. నెక్స్ట్ గంగం తల్లి దర్శనము అన్నీ అయిపోయాయి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్తే గుడి ఇది ఫస్ట్ వేరేలా ఉన్నింది, దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి కొత్తదిగా కట్టారనమాట. పాత గుడి ఇంకొద్దిగా చిన్నదిగా ఉంది, ఇది చాలా పెద్ద గుడిగా చాలా దేవాలయాలు కూడా పెట్టారు చుట్టూరు చిన్న చిన్నవి. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా లక్ష్మీదేవి, ఇంకా చాలామంది ఉంటారు ఇక్కడ అనమాట. అండ్ బయట గజస్తంభం ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ గుడి. ఇదంటే అమ్మవారు పొద్దున్నే అర్చన చేపిస్తున్నాము, పుట్టినరోజు కదా. సో అందుకోసం అయితే అర్చన చేపిస్తున్నాం అనమాట. చాలా కలగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు, చాలా బాగా కూడా అలంకరించారు, శనివారం కదా. నెక్స్ట్ ఇంకా పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళిపోయాము. ఇంకా ఇందాక చెప్పారు కదా ఇలా మీల్స్ ఆలోచిస్తామని. ఇంకా ఈరోజు సాటర్డే వచ్చింది, సో అందుకోసం అయితే చికెన్ బర్గర్ తెచ్చుకోలేదు, దాని ప్లేస్లో వెజ్ బర్గర్ అయితే తెచ్చుకున్నాం అనమాట. నాకైతే అసలు టేస్ట్ నచ్చలేదు. వెజ్ బర్గర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, అస్సలు అంటే అస్సలు బాగోలేదు అసలు. టేస్ట్ ఒక పీస్ నోట్లో పెట్టుకొని పక్కన పడేసాను అనమాట. నెక్స్ట్ ఈరోజు అయితే ఇంకా నాకు యాక్చువల్ కేక్స్ కూడా అంతగా నచ్చవు, ఎప్పుడో రేర్గా తింటా. బట్ ఈరోజు ఆ బర్గర్తో పోలిస్తే నాకు కేక్ అని నచ్చింది, కేకే బాగా కూర్చొని తిన్నాను అనమాట. కూల్ కేక్ తెచ్చుకున్నాము. అండ్ నెక్స్ట్ లైట్స్ ఆఫ్ చేసి మ్యాజిక్ క్యాండిల్ పెట్టి ఒక మంచి సాంగ్ పెట్టేస్తే సూపర్ ఉంటుంది. మా బుడ్డోడు అయితే దాన్నే చూసుకుంటా, వాడికి ఏం అర్థం కాల చీకట్లో, వాడిని ఏదో చేస్తున్నాం అనుకున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అనమాట. నైట్ 12 కట్ చేద్దాం అనుకున్నా, మా బుడ్డోడు అయితే నిద్రపోతాడు. సో వాడి కోసం తొందరగానే 7:30 ఆ టైంలోనే కేక్ అయితే కట్ చేసేసామన్నమాట. కూల్ కేక్ ఫ్లేవర్ అండ్ పైన కాస్త ఐస్ క్రీమ్ వచ్చింది, ఐస్ క్రీమ్తో కోటింగ్ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ ఇంకా మా బుడ్డోడు దాన్ని చూస్తే అట్టే విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడి కాడ కూడా కత్తెత్తుకొని ఒక పీస్ అయితే కట్ చేయించేసాము. సెలబ్రేషన్ మాత్రం భలే జరిగాయి. మా బుడ్డోడు ఎలా కట్ చేస్తున్నాడు, సెలబ్రేషన్ చాలా